హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది ఒక పెద్ద హర్డిల్గా అవుతుంది. సో ప్రిలిమ్స్ మనం క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్ట్రాటజికల్గా కొంచెము యూపీఎస్సీ ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది అనలైజ్ చేస్తూ దాన్ని బట్టి ఈసారి ప్రాబబుల్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేది గెస్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి అనమాట. సో ఆ వేలో వెళ్ళడం అనేది. అందుకే మనము ఈ సిరీస్లో యూపీఎస్సీ ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఇయర్ వైజ్ అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము ప్రతి ఒక్క సబ్జెక్ట్లో. సో అలా మనం హిస్టరీలో 2023 పీవైక్యూస్ని ఆల్రెడీ అనలైజ్ చేయడం జరిగింది. అండ్ 2022 పీవైక్యూస్ కూడా ఆల్రెడీ హాఫ్ ఆఫ్ పీవైక్యూస్ని మనం అనలైజ్ చేసేసాము 2022 ఇయర్వి. అండ్ ఇప్పుడు మిగతా పెండింగ్ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఇయర్ 2022 హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఏమేమైతే ఉన్నాయో అవి ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది. దాని ఫీ వచ్చేసి ఆన్లైన్లో మీరు తీసుకోవాలనుకున్నట్టయితే 30,000 రూపీస్, ఆఫ్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి వైజాగ్లో. దాని ఫీ వచ్చేసి 35,000 రూపీస్ అనమాట. బట్ మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ you can contact this number or else you can go through the website ltxclasses.com. ఇది యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి. అది మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దాని ఫీ వచ్చేసి 25,000 రూపీస్. బట్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు మీరు ఈ 25,000 కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో వీటికి సంబంధించి ఏదైనా ఒక డెమో సెషన్ ఫ్రీగా వినాలి అని అనుకున్నా, ఇంకేదన్నా ఫర్దర్గా కోర్స్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో 2022 ఇయర్లో హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి టోటల్గా మనకి 16 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. హిస్టరీ వెయిటేజ్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో 16 క్వశ్చన్స్ హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ నుంచి వచ్చాయి. దాంట్లో మనం ఆల్రెడీ ఒక పార్ట్లో 6 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అది మీరు ఒకసారి చూడొచ్చు యూట్యూబ్లోనే, యూ కెన్ చెక్అవుట్. అండ్ పెండింగ్ ఉన్న మిగతా క్వశ్చన్స్ని 2022 ఇయర్వి ఈరోజు మనము విత్ ఎక్స్ప్లెనేషన్, ఆ కాంటెక్స్ట్ అసలు ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్, ఈసారి ఎలా అడగచ్చు అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో మనం ఆల్రెడీ 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు 7th క్వశ్చన్ నుంచి చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ద డచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫ్యాక్టరీస్ ఆర్ వేర్ హౌసెస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆన్ ల్యాండ్స్ గ్రాంటెడ్ టు దెమ్ బై గజపతి రూలర్స్ అని ఇచ్చారు ఒక స్టేట్మెంట్. సెకండ్ది ఏంటి, ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ద బీజాపూర్ సుల్తానేట్ అనేది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ది వచ్చేసి, ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఎ ఫ్యాక్టరీ ఎట్ మెడ్రాస్ ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఒక్కసారి మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ ఏ టాపిక్ ఎందుకు వెళ్తుందంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఫస్ట్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వాళ్ళు వచ్చి ఎలా సెటిల్ అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది కదా. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డచ్ వాళ్ళది. అండ్ రెండోది ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ అంటే ఇది మనకి పోర్చుగీస్కి సంబంధించిన పాయింట్. అండ్ థర్డ్ది వచ్చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 3 యూరోపియన్ పవర్స్ ఇండియాలో అర్లీ డేస్లో సెటిల్మెంట్స్, వాటికి అక్కడ జరిగినటువంటి ఈవెంట్స్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ మెయిన్ ట్రేడింగ్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎలా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, ఆ మధ్యలో జరిగినటువంటి ప్రాసెస్, ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ కానీ ఇట్లాంటివి మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ టాపిక్ నుండి. సో అలాగే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే దీంట్లో ఏవేవి క్వశ్చన్ ఏమి అడిగారు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అని అన్నారు కదా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇదేంటి, ద డచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫ్యాక్టరీస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆన్ ల్యాండ్స్ గ్రాంటెడ్ టు దెమ్ బై గజపతి రూలర్స్. డచ్ వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళు ఈస్ట్ కోస్ట్లో సౌత్లో ఎక్కువగా వీళ్ళ సెటిల్మెంట్స్ అయితే ఉన్నాయి.
సో ఈస్ట్ కోస్ట్లో వాళ్ళకి సెటిల్మెంట్స్కి గ్రాంటెడ్ పర్మిషన్ ఇచ్చిండేది ఎవరు అని అంటే గజపతి రూలర్స్ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్గా దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అనేది ఇప్పుడు చూద్దాం. డచ్ వాళ్ళు అసలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ ఫామ్ అయిండేది ఎప్పుడు అంటే 1602లో. 1602లో వీళ్ళకి ఈ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ డచ్ అని చెప్పి ఫామ్ అయింది. సో వీళ్ళు ఇండియాకి 1602లో రావడం జరిగింది ఫర్ ట్రేడింగ్ పర్పస్. మరి 1602లో వచ్చిన వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈస్ట్ కోస్ట్లో అని చెప్తున్నారు? ఇక్కడ గజపతి రూలర్స్ అని అంటున్నాము. గజపతి రూలర్స్ అనేవాళ్ళు ఈస్ట్ కోస్ట్లో రూల్ చేశారు, కరెక్టే. గజపతి రూలర్స్ అంటే వీళ్ళు ఎక్కడ రూల్ చేశారు అని అంటే కళింగ కింగ్డమ్ ఉంది కదా, కళింగాని రూల్ చేసిన వాళ్ళు గజపతి రూలర్స్. కళింగ అంటే ప్రజెంట్ డే ఒడిస్సా అనమాట. సో ఈ ఒడిస్సాని రూల్ చేసిన గజపతి కింగ్స్ రూలర్స్ డచ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అని స్టేట్మెంట్ 1 చెప్తోంది. సో ఇక్కడే క్లియర్గా మనకి తెలిసిపోతుంది ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పి. ఎందుకంటే ఇది డచ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయిండేదే 1602లో, వాళ్ళు ఇండియాకి వచ్చిండేదే 1602-3 ఆ టైంలో. మరి గజపతి రూలర్స్ రూల్ చేసిన ఇయర్ ఎప్పుడు, ఏ టైం పీరియడ్లో వీళ్ళు రూల్ చేశారు అంటే 1435 నుండి మొదలు పెడితే 1541లో లాస్ట్ గజపతి కింగ్ రూల్ చేశాడనమాట. సో 1541తో గజపతి రూలర్సే లేకుండా పోతే 1602లో వచ్చిన డచ్ వాళ్ళకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడము స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అని చాలా క్లియర్గా సింపుల్గా తెలిసిపోతుంది. అంటే మనకి ఇక్కడ టైమ్ లైన్స్ తెలిస్తే చాలు. గజపతి కింగ్డమ్ డైనాసిటీ రూల్ చేసిండేది 1435 to 1541 మధ్య. అండ్ ఇక్కడ దరిదాపుల్లో కూడా లేదు. ఇక్కడ డచ్ వాళ్ళు వచ్చింది ఎప్పుడు 1602లో. సో అబ్సల్యూట్లీ స్టేట్మెంట్ 1 వాజ్ రాంగ్. ఓకే, ఇంకా సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వద్దాం. ఇక్కడ ఎలిమినేషన్ వైజ్ చూసేస్తే కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. 1 రాంగ్ కాబట్టి 1 ఉన్న అన్నీ ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ బి అవుతుంది. ఇక్కడే స్ట్రైట్ అవే మనకి తెలిసిపోతుంది. సో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పి. కానీ మనం మళ్ళీ రెండోది కూడా చెక్ చేసుకుందాం. ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ బీజాపూర్ సుల్తానేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అడ్వెంట్ ఆఫ్ పోర్చుగీస్ వచ్చి ఇండియాలో సెటిల్ అయినప్పుడు జరిగిన ఒక అతిపెద్ద ఈవెంట్. ఈ ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ అనే అతను ఇండియాలో పోర్చుగీస్ వైస్రాయ్గా 1509 నుండి 1515 వరకు ఉండడం జరిగింది. ఈ మధ్యకాలంలో 1510లో హీ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ బీజాపూర్ సుల్తాన్ అనమాట. సో ఇక్కడ ఇది ఈయనని ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ని రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తారనమాట. ఈ ఆల్ఫాన్సో డి ఆల్బుక్వర్క్ బీజాపూర్ సుల్తాన్ నుండి 1510లో గోవాని క్యాప్చర్ చేయడం జరిగింది. యాక్చువల్గా అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత ఇండియాలో ఏదన్నా ఒక టెరిటరీ యూరోపియన్స్ చేతిలోకి వెళ్ళింది అని అంటే దట్ ఈస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఆల్బుక్వర్క్ వెన్ హీ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ బీజాపూర్ సుల్తాన్ అనమాట. సో స్టేట్మెంట్ 2 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ మనకి ఇయర్ ఇవ్వలేదు కానీ తెలుసుకొని ఉండడం బెటర్. ఇన్ 1510 హీ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ బీజాపూర్ సుల్తాన్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏముంది? సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, 1 తప్పు అని అంటున్నాం. స్టేట్మెంట్ 3 ఏంటి అని అంటే ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఎ ఫ్యాక్టరీ అట్ మద్రాస్ ఆన్ ఎ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మూడు టెరిటరీస్ని ఎవరెవరు ఎట్లెట్లా ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు అనేదే ఉంది కదా. 3 సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే. డచ్ ఈస్ట్ కోస్ట్లో ల్యాండ్లు గజపతి రూలర్స్ అని ఇచ్చారు, అది తప్పు. తర్వాత ఆల్బుక్వర్క్ అంటే ఇక్కడ పోర్చుగీస్ అనుకోండి, గోవాని బీజాపూర్ నుంచి తీసుకున్నాడు అనేది రెండోది. మూడోది ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్లో ఫ్యాక్టరీని ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ అని అంటున్నారు. ఇది కరెక్ట్. ఎందుకు అని అంటే యాక్చువల్గా 1639లో ఇది జరిగింది. మద్రాస్లోని ఒక ఫ్యాక్టరీని రిప్రజెంటేటివ్ ఆఫ్ ద విజయనగర అంటే ఇక్కడ విజయనగర ఎంపైర్ అప్పుడు ఎవరు అంటే వెంకటపతి రాయ III ఉన్న టైంలో అతని కింద అంటే చంద్రగిరి రూల్ చేస్తున్న రాజు దగ్గర గవర్నర్గా ఉన్న దామెర్ల బ్రదర్స్ అని చెప్పి దామెర్ల సోదరులు అని ఇద్దరు ఉన్నారనమాట. సో వీళ్ళు నెగోషియేటర్స్గా ఫ్రాన్సిస్ డే అని ఉన్నాడు కదా మనకి. సో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఫ్రాన్సిస్ డే తోటి నెగోషియేట్ చేసి
వీళ్ళిద్దరూ కలిసి ఫ్రాన్సిస్ డేని ఒప్పించి మద్రాస్ దగ్గర ఉన్నటువంటి ఒక ఏరియాని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యాక్టరీ. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లోనే 23rd April 1640 ఆ ఫ్యాక్టరీ చుట్టూ వీళ్ళు ఫోర్టిఫై చేసి ఒక ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదే సెయింట్ జార్జ్ ఫోర్ట్, ఇప్పటికి కూడా ఉంది మనకి సెయింట్ జార్జ్ ఫోర్ట్. సో ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరి టైంలో? ఫ్రాన్సిస్ డే టైంలో, దామెర్ల సోదరుల హెల్ప్ వల్ల. అందుకే యాక్చువల్గా ఈ దామెర్ల బ్రదర్స్ ఉన్నారు కదా, వీళ్ళ ఫాదర్ పేరు దామెర్ల చెన్నప్ప నాయుడు. ఆయన పేరుతోటే దానికి చెన్నపట్టణం అనే పేరు పెట్టడం జరిగిందనమాట. వీళ్ళ వల్లనే అది వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళ ఫాదర్కి గుర్తుగా ఆ ఏరియాని చెన్నపట్టణం అని చెప్పి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ప్రజెంట్ డేస్ చెన్నై. చెన్నై అనేది చెన్నపట్టణం నుండి రావడం జరిగిందనమాట. సో English East India Company established a factory at Madras on a plot of land leased from a representative of the Vijayanagara Empire అనేది absolutely correct statement. So statement 2 correct, statement 3 correct. 1 is wrong because గజపతి రూలర్స్ టైము వీళ్ళ టైము మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. వీళ్ళు 1602లో వచ్చారు, గజపతి రూలర్స్ 1435 to 1541 మధ్య రూల్ చేశారు కాబట్టి. సో 1 మనం ఎలిమినేట్ చేసేసిన స్ట్రైట్ అవే ఆన్సర్ B అవుతుంది. 2 and 3 ఓన్లీ ఇస్ ద correct answer for 7th question. Let us move on to the 8th question. Next ఇక్కడ ఏమనుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి 3 పేర్లు ఇచ్చారు. బరీంద్ర కుమార్ ఘోష్, జోగేష్ చంద్ర చటర్జీ, రాస్ బిహారీ బోస్. హూ ఆఫ్ ద అబౌవ్ వర్ యాక్టివ్లీ అసోసియేటెడ్ విత్ గదర్ పార్టీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో గదర్ పార్టీతో అసోసియేట్ అయ్యి ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఈ 3లో అని చెప్పి ఈ 3 పేర్లు ఇచ్చారు. బరీంద్ర కుమార్ ఘోష్ ఒకరు, ఇంకొకరు ఎవరు? జోగేష్ చంద్ర చటర్జీ, థర్డ్ వచ్చేసి రాస్ బిహారీ బోస్ అని చెప్పి. సో వీళ్ళల్లో బరీంద్ర కుమార్ ఘోష్ వచ్చేసి బరీంద్ర కుమార్ ఘోష్ వచ్చేసి ఒక రెవల్యూషనరీ యాక్టివిస్ట్. ఈయన 1902 ఆ టైం పీరియడ్కి చెందినవాడు. మిదినాపూర్లో, తర్వాత కలకత్తాలో అనుశీలన్ సమితి అని ఇది కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి అనుశీలన్ సమితి మీద. ప్రమోద్నాథ్ మిట్టన్ అని చెప్పి ఒక ఆయన పెట్టారు కదా అనుశీలన్ సమితి అని చెప్పి. సో దీంట్లో యాక్టివ్ మెంబర్ ఈ బరీంద్ర కుమార్ ఘోష్. సో బరీంద్ర కుమార్ ఘోష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అనుశీలన్ సమితి ఇన్ 1902. హీ వాజ్ నోవేర్ అసోసియేటెడ్ విత్ ద గదర్ పార్టీ. సో 1 రాంగ్ అవుతుంది. సో 1 ఉన్నవన్నీ మనము తీసేయచ్చు. ఇప్పుడు 2 ఓన్లీ 3 ఓన్లీ మనకు మిగిలాయి. వాటిల్లో జోగేష్ చంద్ర చటర్జీ చూద్దాం. సో జోగేష్ చంద్ర చటర్జీ ఎవరు అని అంటే మనకి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చెప్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ అసోసియేషన్. ఇది ఎవరెవరు పెట్టారు? 1924లో దీన్ని కాన్పూర్లో పెట్టడం జరిగింది. ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని ఎవరెవరు పెట్టారు అంటే వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషనరీస్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, తర్వాత సచిన్ సన్యాల్, తర్వాత జోగేష్ చంద్ర చటర్జీ. వీళ్ళు ముగ్గురు అష్ఫకుల్లా ఖాన్ వీళ్ళందరూ కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చెప్పి 1924లో కాన్పూర్లో పెట్టడం జరిగింది. ఇట్ వాజ్ లేటర్ రీనేమ్డ్ యాజ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ బై ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్, తర్వాత భగత్ సింగ్ వీళ్ళందరూ కలిసి దీన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా తర్వాత మార్చడం జరిగిందనమాట. ఆ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్కి చెందినవాడు జోగేష్ చంద్ర చటర్జీ. సో గదర్ పార్టీకి ఈయనకి ఎలాంటి సంబంధం లేదు. సో ఈయన హెచ్ఆర్ఏకి సంబంధించిన వాడు. బరీంద్ర కుమార్ ఘోష్ వచ్చేసి అనుశీలన్ సమితి, జోగేష్ చంద్ర చటర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లేదా ఆర్మీ అనొచ్చు. అండ్ రాస్ బిహారీ బోస్ ఈయన గదర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. రాస్ బిహారీ బోస్కి సంబంధించి గదర్ పార్టీలో హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు. అంతేకాకుండా గదర్ పార్టీ మాత్రమే కాకుండా ఈయన రాస్ బిహారీ బోస్ జపాన్లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే దాన్ని కూడా పెట్టడం జరిగింది. హీ ఎస్టాబ్లిష్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇన్ జపాన్, ఇండియాలో కాదు, దీన్ని పెట్టింది ఎక్కడ? జపాన్లో. సో రాస్ బిహారీ బోస్ హీ వాజ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ గదర్ పార్టీ అనమాట. ఈ గదర్ పార్టీకి సంబంధించి ద గదర్ అనేది ఒక పత్రిక కూడా ఉంది.
దే ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ వార్ I అనమాట. సో కొమగతమారు ఇన్సిడెంట్ అన్నప్పుడు మనం గదర్ పార్టీ గురించి చెప్పుకుంటాము. సో కొమగతమారు ఇన్సిడెంట్ ఏదైతే ఆ షిప్ ఏదైతే ఉందో అప్పుడు కొమగతమారు ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళు గదర్ పార్టీ వాళ్ళు దానికి రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి జరిగిండేది ఢిల్లీ కాన్స్పిరసీ కేసు. దాంట్లో రాస్ బిహారీ బోస్ ఉన్నారు. సో హీ వాజ్ అసోసియేటెడ్ విత్ గదర్ పార్టీ అనమాట. సో ఆన్సర్ 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే D, 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Barindra Kumar Ghosh is associated with Anushీలన్ Samiti, Jogesh Chandra Chatterjee is associated with HRA అండ్ రాస్ బిహారీ బోస్ మాత్రమే గదర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడున్న వాళ్ళల్లో. ఓకేనా? సో 8th దానికి D, 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే, విత్ రెఫరెన్స్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రిప్స్ మిషన్కి సంబంధించి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నారు కదా, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. క్రిప్స్ మిషన్ అనేది అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడొస్తుంది, టువర్డ్స్ ఫ్రీడమ్ అండ్ పార్టీషన్, అంటే ఇంకా ఫైనల్ ఇయర్స్ ఆఫ్ పార్టీషన్ ఫ్రీడమ్ అనమాట. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే మొదలైందో, సెకండ్ వరల్డ్ వార్లో అలీజ్ ఒక గ్రూప్గా, యాక్సిస్ పవర్స్ ఒక గ్రూప్గా విడిపోయిన తర్వాత ఇండియన్స్ పర్మిషన్ ఏమాత్రం తీసుకోకుండా ఇండియన్ సపోర్ట్ బ్రిటిష్కే ఉంటుంది అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసేయడంతో మన ఇండియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండింది దానికి, కాంగ్రెస్ మినిస్ట్రీస్ అంతా రిజైన్ చేయడం జరిగింది కదా. దానికి ఆపోజిట్గా అట్లా ఎట్లా డెసిషన్ తీసుకుంటారు, మమ్మల్ని అడగకుండానే మా సపోర్ట్ మీకే అని మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి అన్నారు. సో దాంతో తర్వాత ఇంకేం జరుగుతూ వచ్చింది అని అంటే, USA ఇట్లా మిగతా అల్లీడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటన్ వాళ్ళని ప్రెషర్ చేయడం జరిగిందనమాట. దట్ టు సీక్ ఇండియన్ సపోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనకి టైం అయిపోతుంది, ఓడిపోతున్నాం మనము, సో కాబట్టి ఇండియన్ సపోర్ట్ నువ్వు తీసుకో, ఏమైనా చెయ్యి అని చెప్పి USA లండన్ మీద ప్రెషర్ పెట్టడంతో UK దిగొచ్చి మనతోటి నెగోషియేషన్స్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ దే కేమ్ విత్ ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు. దట్ వి రిజెక్టెడ్. ఆగస్ట్ ఆఫర్ రిజెక్ట్ చేసిన తర్వాత మనము ఏం చేసాము అంటే ఇండివిజువల్ సత్యాగ్రహాస్ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు క్రిప్స్ మిషన్ అనే దాంతో వచ్చారనమాట. ఏంటా క్రిప్స్ మిషన్ అంటే, సర్ స్టెఫర్డ్ క్రిప్స్ అనే అతను బ్రిటన్ క్యాబినెట్లో ఉన్న ఒక మెంబర్, ఆయనని నెగోషియేషన్స్ కోసం ఇండియాకి పంపించడం జరిగింది. టు నెగోషియేట్ విత్ ఇండియన్ లీడర్స్ అండ్ టు సీక్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. అయితే అందుకని ఆయన వచ్చాడు కదా నెగోషియేషన్స్ కోసం, కాబట్టి దాన్ని క్రిప్స్ మిషన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఈ క్రిప్స్ మిషన్లో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి అనే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఏమంటున్నారు, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కదా. అయితే అసలు ఈ క్రిప్స్ మిషన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1942లో వరల్డ్ వార్ II జరుగుతున్న టైంలోది క్రిప్స్ మిషన్. సో ఈ క్రిప్స్ మిషన్ ఏం ఆఫర్ చేసింది అని అంటే, డొమినియన్ స్టేటస్ ఇస్తాము ఇండియాకి అని చెప్పి చెప్పింది. డొమినియన్ స్టేటస్ ఇస్తాము అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు ద రిలేషన్ విత్ బ్రిటిష్ కామన్వెల్త్. మీరు కామన్వెల్త్లో భాగంగా మీరు ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం. మీకైతే డొమినియన్ స్టేటస్ ఆఫర్ చేస్తాం, కంప్లీట్ ఇండిపెండెన్స్ అనట్లేదు, డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ ఆఫర్ చేసింది. రెండోది, ఇంకా ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని రాసుకోవడం. ఓకే, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మేము ఫామ్ చేస్తాము అండ్ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రాయడానికని పనిచేస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, యాక్చువల్గా అంతకుముందు వచ్చిన ఆగస్ట్ ఆఫర్ ఉంది కదా, ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏమన్నారు అని అంటే, ఆగస్ట్ ఆఫర్లో కూడా డొమినియన్ స్టేటస్ అన్నారు, మనం వద్దు అని అన్నాము. ఆగస్ట్ ఆఫర్లో కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేస్తాము ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ II అని అన్నారు, మనం వద్దు అని అన్నాము, రిజెక్ట్ చేశాము. మరి ఆగస్ట్ ఆఫర్కి క్రిప్స్ మిషన్కి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అని అంటే, ఆగస్ట్ ఆఫర్లో ఏమన్నారు అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ II అయిన తర్వాత ఏర్పాటు చేసే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు హ్యావ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్
దాంట్లో మెయిన్లీ ఇండియన్స్ ఉండేలాగా చూసుకుంటాము అని చెప్పి ఆగస్ట్ ఆఫర్లో చెప్పారు. అయితే మనము అబ్సల్యూట్లీ వి రిజెక్టెడ్ ఆగస్ట్ ఆఫర్ కదా. సో ఇప్పుడు క్రిప్స్ మిషన్లో ఇంకా కొంచెం దిగొచ్చి ఏమన్నారు అని అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 2నే ముందు వార్ అయితే అయిపోనియండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, వార్ అయిపోనియండి, అయిన తరువాత ఫామ్ చేసే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇందాక ఆగస్ట్ ఆఫర్లో మెయిన్లీ ఇండియన్స్ అంటే ఈసారి ఏమన్నారు అంటే కంప్లీట్లీ ఇండియన్స్ అని అంటున్నారు. ఓకేనా, మొత్తం ఇండియన్సే ఉండొచ్చు అని అంటున్నారు. సో మొత్తం ఇండియన్స్ తోటి ఫామ్ చేసిన ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని పెట్టి వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ మీరే తయారు చేసుకోండి అట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 అని చెప్పి క్రిప్స్ ప్రపోజల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఇండియన్స్ ఎవరై ఉంటారు, వాళ్ళు ఎలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పోతారు అనే దాని మీద ఇక్కడ స్టేట్మెంట్ ఏమనుంది, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ హ్యావ్ మెంబర్స్ నామినేటెడ్ బై ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ అనమాట. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ వాళ్ళు ఉంటారు అండ్ ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. కాకపోతే స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. వై? బికాస్ ఇక్కడ ప్రావిన్షియల్ అసెంబ్లీస్కి సంబంధించిన వాళ్ళైతే దే ఆర్ ఎలెక్టెడ్, ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళైతే దే ఆర్ నామినేటెడ్. సో ఇది డిఫరెన్స్ అనమాట రెండింటికి. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఎ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ. ఎలెక్టెడ్ ప్రావిన్షియల్ అసెంబ్లీస్కి సంబంధించిన వాళ్ళైతే ఎలెక్టెడ్ వాళ్ళు, ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళైతే నామినేటెడ్ మెంబర్స్. మొత్తానికి ఇండియన్సే, కానీ పార్ట్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ బై ప్రావిన్షియల్ అసెంబ్లీస్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ మెంబర్స్ బై ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పి క్రిప్స్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడేమన్నారు, రెండిట్లోనూ ఉన్నవాళ్ళు నామినేటెడే అన్నారు ఇక్కడ. కానీ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ వాళ్ళైతే ఎలెక్టెడ్ అని రావాలి కదా, ఈ నామినేటెడ్ అన్న పదం ఓన్లీ ప్రిన్స్లీ స్టేట్స్కే, ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అయితే ఎలెక్టెడ్ అని రావాలి. సో రెండిటికి నామినేటెడ్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఓకే, సో 1 తప్పు అని అంటే బోత్ 1 and 2 తప్పు అవుతుంది, 1 ఓన్లీ తప్పు అవుతుంది. ఇప్పుడు 2 అన్నా కరెక్టా రాంగా అనేది చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమనుంది, ఎనీ ప్రావిన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ద న్యూ కాన్స్టిట్యూషన్ వుడ్ హ్యావ్ ద రైట్ టు సైన్ ఎ సెపరేట్ అగ్రిమెంట్ విత్ బ్రిటన్ రిగార్డింగ్ ఇట్స్ ఫ్యూచర్ స్టేటస్. సో ఇది చాలా క్లియర్గా చెప్పింది క్రిప్స్ ప్రపోజల్లో. ఇది క్లియర్గా ఉందన్నమాట. అంటే ఏదైనా సరే కొత్త కాన్స్టిట్యూషన్ని మేము ఒప్పుకోము, అంటే నథింగ్ బట్ మేము ఇండియాలో భాగంగా ఉండాలి అని అనుకోము అనేటట్టయితే వాళ్ళు బ్రిటన్ తోటి ఒక సపరేట్ అగ్రిమెంట్ చేసుకొని దాని ఫ్యూచర్ స్టేటస్ని డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ క్రిప్స్ ప్రపోజల్. అందుకే క్రిప్స్ ప్రపోజల్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అప్పటికే సపరేట్ పాకిస్తాన్ డిమాండ్ వినిపిస్తోంది కదా ముస్లిం లీగ్. సో వాళ్ళకి ఫేవర్గా వెళ్ళినట్టే ఇది. అంటే మీరు కొత్త కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసి తీరాలని లేదు, ఎవరైనా మేము చేరము మాకు అది వద్దు అని అనుకుంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. అందుకే క్రిప్స్ ప్రపోజల్ని ఏమంటాము అంటే బ్లూ ప్రింట్ ఫర్ ఇండియాస్ పార్టీషన్ అని చెప్పి పిలుస్తారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా క్రిప్స్ ప్రపోజల్లో ఉంది. సో 2 ఈజ్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటి క్రిప్స్ ప్రపోజల్ కూడా మనకు నచ్చలేదు కాబట్టి వాట్ వీ హ్యావ్ డిడ్, మన రెస్పాన్స్ ఏంటి అని అంటే మన రెస్పాన్స్ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేయడము. క్రిప్స్ ప్రపోజల్ ఫెయిల్ అయింది కాబట్టి వీ లాంచ్డ్ క్విట్ ఇండియా మూమెంట్. ఇంకా గాంధీకి విసుగు వచ్చేసి ఆయన్నే డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చి క్విట్ ఇండియా అని చెప్పి చెప్తున్నారు. ఆ క్విట్ ఇండియా అన్న పదాన్ని కాయిన్ చేసిండేది యూసుఫ్ మెహ్రాలీ అనే అతను. సైమన్ గోబ్యాక్ అన్నది కూడా ఆయన్నే చెప్పడం జరిగింది. సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది మన రెస్పాన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్ అనమాట. ఆ క్రిప్స్ మిషన్ మీద క్వశ్చన్ వచ్చింది. సింపుల్గా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా, అంటే మనకు సబ్జెక్ట్ మీద ఎంత క్లారిటీ ఉండాలి అనేది తెలుస్తుంది ఇక్కడ కదా. ఎంత చిన్న మిస్టేక్, జస్ట్ రెండిటికి నామినేటెడ్ అని పెట్టడం వల్ల తప్పైపోయింది. కానీ జనరల్గా కొంచెం జాగ్రత్తగా మనం చూడకపోతే రెండు వాళ్ళు ఉంటారు, నామినేటెడ్ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం కరెక్ట్ పెట్టేయచ్చు. అక్కడే దెబ్బతింటాము, నెగిటివ్ మార్కింగ్లో మార్క్స్ ఎక్కువ పోగొట్టుకుంటాం. సో కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద 9th క్వశ్చన్. లెట్ us move on to the 10th one. 10th క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వర్ డివైడెడ్ ఇంటూ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ట్రీటెడ్ యాజ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి మనకు కొంచెం డెప్త్గా తెలిసి ఉంటే, డెప్త్గా కూడా కాదు జనరల్గా మనం తెలుసుకున్నా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 అంటే ఏంటి? మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి పిలుస్తాం కదా వీటిని. సో మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ రూపంలో మనకి కొన్ని ఈ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. అంటే దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 అంటాము. సో ఈ యాక్ట్ గుర్తురాగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇట్ ఇంక్రీజ్డ్ ద సైజ్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనమాట. దాని యొక్క స్ట్రెంగ్త్ని, సైజ్ని పెంచడం జరిగింది. అంటే ఇండియన్స్కి ఎక్కువగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్రూ దిస్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 కింద. అండ్ దాంట్లో కూడా మెజారిటీ పీపుల్ ఎలక్టెడ్ వాళ్ళే ఉండేలాగా చూసుకున్నారనమాట. సో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రావిన్సెస్కి సంబంధించి ఈ యాక్ట్ ఏం చెప్తుంది అనేది చెప్తున్నాం. ఫస్ట్ ఏంటి, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సైజ్ అంటే స్ట్రెంగ్త్ పెరిగింది. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ రిఫార్మ్స్ వచ్చేసి ఏంటంటే, ప్రావిన్సెస్లో డిఆర్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డిఆర్చీ అంటారు లేదా డిఆర్కీ అంటారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అట్ ప్రావిన్సెస్ అనమాట. సో దీని ప్రకారం ఏంటి అని అంటే, డిఆర్చీ అంటే ఏంటి అని అంటే డ్యువల్ రూల్ అని చెప్పి, అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ని 2 లిస్టులుగా డివైడ్ చేయడం జరిగింది. ఒక లిస్ట్ వచ్చేసి రిజర్వ్డ్ లిస్ట్ అని చెప్పి ఒకటి, రెండోది వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ అని, రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో రిజర్వ్డ్ లిస్ట్కి ట్రాన్స్ఫర్డ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ విల్ బీ కంట్రోల్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద లెజిస్లేచర్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్రోల్లో ఉండేవి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. అండ్ రిజర్వ్డ్ లిస్ట్ కింద ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే, ఇట్ విల్ బీ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నర్. ఇప్పుడు ప్రావిన్సెస్కి గవర్నర్ ఉంటారు కదా, ఆ గవర్నర్ యొక్క డైరెక్ట్ కంట్రోల్లో రిజర్వ్డ్ లిస్ట్ ఉంటుంది. అంటే ఓన్లీ అతను మాత్రమే ఈ రిజర్వ్డ్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లెజిస్లేషన్స్ పాస్ చేయగలడు. వెరాస్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కింద ఉన్నవి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అథారిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ లిస్టులలో ఏమేమి ఉన్నాయి అంటే, జనరల్గా మనం ఒకసారి చూసినట్టయితే ఏవైనా సరే లోకల్ ఇంట్రెస్ట్ అంటే లోకల్గా మాత్రమే ఉన్నవి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కింద. జనరల్గా ఓవరాల్గా మాసెస్ని అంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అఫెక్ట్ చేసే విధంగా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్న వాటిని రిజర్వ్డ్ సబ్జెక్ట్ కింద కేటగిరీ కింద పెట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు రిజర్వ్డ్ లిస్ట్ కింద ఏమేమి వస్తాయి అని అంటే, ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఫెమైన్ రిలీఫ్స్, ఇరిగేషన్, జస్టిస్, లా అండ్ ఆర్డర్, న్యూస్ పేపర్లు. అప్పుడు ప్రెస్ మీద ఎక్కువ కంట్రోల్ కావాలి కదా వీళ్ళకి, కాబట్టి న్యూస్ పేపరు, ఫారెస్ట్లు, ఇవన్నీ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కింద. అండ్ ట్రాన్స్ఫర్డ్ దగ్గరకు వచ్చేసరికి నార్మల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లోకల్ ఇంట్రెస్ట్ ఉన్నవి, లైక్ ఎడ్యుకేషన్ కానీ, పబ్లిక్ హెల్త్, శానిటేషను, పబ్లిక్ వర్క్స్, అగ్రికల్చరు, ఫిషరీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇవన్నీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కేటగిరీ కింద వచ్చేవి. సో ఇప్పుడు ఆ ప్రకారం ఇక్కడ మనం చూసినట్టయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఇందాకే చెప్పుకున్నాం కదా, జస్టిస్, లా అండ్ ఆర్డర్ వచ్చేసి రిజర్వ్డ్ సబ్జెక్ట్ కిందకి వెళ్తుంది. సో 1 కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు వెరీ ఇంపార్టెంట్ కదా, సో అది కూడా రిజర్వ్డే. అండ్ పోలీస్ అంటే నథింగ్ బట్ లా అండ్ ఆర్డర్, ఇది రిజర్వ్డ్ కిందకి వెళ్తుంది. వెరాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మాత్రము ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ కేటగిరీ కిందకి వెళ్తుంది. సో ఇక్కడ 2 ఉండకూడదు, 2 లేనిది మనము తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, లేదా 1, 3, 4 వీటిల్లో ఎట్లయినా కూడా మనం చూడొచ్చు, కాంబినేషన్స్ వైజ్ అయినా మనం వెళ్ళొచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ల్యాండ్ రెవెన్యూ కంపల్సరీగా ఉండాలి. 1, 3 కాంబినేషన్లో ఉన్నది ఏంటి అని అంటే ఇదే, కాబట్టి అట్లయినా ఆన్సర్ చేయొచ్చు. సో మీరు ఓవరాల్గా మనకి ఒక పర్టికులర్ పార్ట్ మీద కంప్లీట్గా మనకు ఐడియా ఉన్నా కూడా త్రూ ఎలిమినేషను లేదా కాంబినేషన్స్ వచ్చేలాగా చూసుకొని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ కిందకి వెళ్తుంది అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఓకేనా. సో కానీ ఈ డిఆర్సీ అట్ ప్రావిన్సెస్ అనేది ఫెయిల్ అవ్వడంతో 1935 యాక్ట్లో దాన్ని తీసేసేయడం జరిగింది. బట్ అది కూడా మనకి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఓవరాల్గా ఏంటి అని అంటే, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ కిందకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వెళ్తుంది. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగింది రిజర్వ్డ్ సబ్జెక్ట్ కింద ఉండేది ఏది అని, కాబట్టి 2 ఉండదు. సో ఆన్సర్ ఈజ్ 1, 3 and 4. C is the correct answer for the 10th question. Okay, let us move on to the 11th one. 11th question వచ్చేసి, with reference to Indian history consider the following texts. 4 books ఇవ్వడం జరిగింది. సో ఈ 4 బుక్కుల్లో జైన్ టెక్స్ట్లు ఏవి, లిటరేచర్ పర్టికులర్గా బుద్ధిస్ట్ కానీ జైన్ లిటరేచర్ ఇట్లాంటి వాటి మీద మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ జైన్ బుక్స్ ఏవి అని చెప్పి 4 బుక్కులు ఇవ్వడం జరిగింది. వీటిల్లో
మోస్ట్ ఫేమస్ బుక్ అని అంటే ఇక్కడ ఎవరైనా సరే పెట్టగలిగేది ఏంటి అని అంటే మనం చూడంగానే పెట్టేసేయచ్చు. పరిశిష్ట పర్వన్ అనేది జైన్ టెక్స్ట్. ఇది చాలా ఫేమస్ బుక్. సో 2 కంపల్సరీగా మనకి జైన్ టెక్స్ట్ కిందకి వస్తుంది కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు మన మిగతా వాటిల్లో ఏవి అనేది చూద్దాము, ఓకేనా. సో ఈ వీటిల్లో పరిశిష్ట పర్వన్ ఈజ్ వెరీ ఫేమస్. అండ్ ఒకవేళ మిగతావి తెలియకపోయినా ఈ మహాపురాణ ఉంది కదా, ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ రెండు 2 and 4 వచ్చేసి జైన్ టెక్స్ట్లే. సో ఇప్పుడు మిగతావి ఏంటి, 2 and 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మనం మిగతా వాటి గురించి అండ్ ఈ బుక్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ని చూద్దాం, తర్వాత ఎప్పుడైనా ఫర్దర్గా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఈ నెట్టి పకరణ అని ఉంది కదా, ఫస్ట్ వన్. ఈ నెట్టి పకరణ లేదా దాన్నే సింపుల్గా నెట్టి అని కూడా పిలుస్తారనమాట. ఇది పాలీ లాంగ్వేజ్లో రాయబడిన బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇది. ఓకే, పాలీ లాంగ్వేజ్లో రాయబడిన బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట. ఇది ఎవరు రాశారు అని అంటే బుద్ధుడి యొక్క డిసిపుల్ అయిన కక్కన అనే అతని యొక్క టీచింగ్స్ ఇవి. కక్కన అనే అతను బుద్ధ యొక్క శిష్యుడు, ఆయన యొక్క డిసిపుల్ అనమాట. ఈ కక్కన అనే అతని యొక్క టీచింగ్స్ని నెట్టి పకరణ అనే పేరుతోటి లేదా నెట్టి అని కూడా అంటారు, పాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సో ఇది ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ పరిశిష్ట పర్వన్ అన్నాం కదా, ఇది లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి అవధాన శతక అని ఉంది కదా. సో ఈ అవధాన శతక లేదా ఇట్లాంటివే మనకి అవధన శతక, దివ్యవదన, సువర్ణవదన ఇట్లాంటివి కొన్ని నాన్ కెనానికల్ టెక్స్ట్ అంటాం కదా. హీనయానకి సంబంధించి మహాయానాకి సంబంధించి కొన్ని టెక్స్ట్లు ఉన్నాయి. దీంట్లో ఈ అవధన శతకతో పాటి దివ్యవదన అని చెప్పి ఒకటి. సో ఇవి రెండు వచ్చేసి హీనయాన బుద్ధిజంకి సంబంధించినది. ఇంకోటి సువర్ణవదన అని చెప్పి ఇంకోటి ఉంది, అది వచ్చేసి మహాయానాకి సంబంధించిన టెక్స్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా బుద్ధిజంకి సంబంధించిన టెక్స్ట్లే ఇవి. సో ఓకే, ఇవి దీంట్లో బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి అవధన శతక ఈజ్ రాంగ్, నెట్టి పకరణ ఈజ్ రాంగ్, బికాజ్ ఇవి రెండు కూడా బుద్ధిజంకి సంబంధించిన టెక్స్ట్లు. ఓకేనా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ది ఏంటి, ఒక్క సెకండ్, ఫోర్త్ది ఏంటి అని అంటే త్రిశస్తిలక్షణ మహాపురాణ అని దీని ఫుల్ పేరు ఇవ్వడంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఇట్ ఈజ్ సింప్లీ నోన్ యాజ్ మహాపురాణ. దీన్నే మహాపురాణ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ మహాపురాణ అనేది ఎవరు రాశారు అని అంటే ఈ మహాపురాణ యాక్చువల్గా రెండు బ్లాక్స్గా రాయడం జరిగిందనమాట, 2 పార్ట్లుగా రాయడం జరిగింది. ఫస్ట్ దాన్ని వచ్చేసి ఆది పురాణ అంటారు, రెండోది వచ్చేసి ఉత్తర పురాణ అంటారు. మనము ఎక్కువగా బుక్స్లో మనకున్నది వచ్చేసి ఆది పురాణ. ఈ ఆది పురాణ అనే దాన్ని జినసేన అనే పోయెట్ రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ బుక్, అందుకని ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. మహాపురాణ అంటే 2 బ్లాకులుగా రాయడం జరిగింది. ఆది పురాణ ఉత్తర పురాణ కలిపితే మహాపురాణ అయిందనమాట. దాన్నే త్రిశస్తిలక్షణ మహాపురాణ అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ ఆది పురాణాన్ని రాసిండేది ఎవరు అని అంటే జినసేన, ఆచార్య జినసేన అనే ఆయన. ఈయన రాష్ట్రకూట రూలర్ అమోఘవర్ష ఉన్నాడు కదా, ఆయనకి కాంటెంపరీ రైటర్ అనమాట. ఆ టైంలో ఈ జినసేన ఆది పురాణ అనేది రాయడం జరిగింది. అండ్ ఈయన రాయంగా ఈయన శిష్యుడైన గుణభద్ర అనే అతను ఇంకా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది యాజ్ ఉత్తర పురాణ అంటే తర్వాత అది నెక్స్ట్ పార్ట్ అని చెప్పి. సో ఆది పురాణాకి నెక్స్ట్ పార్ట్ ఉత్తర పురాణ, దీన్ని గుణభద్ర అనే అతను రాయడం జరిగింది. సో ఆచార్య జినసేన రాసిన ఆది పురాణ, గుణభద్రుడు రాసిన ఉత్తర పురాణ, ఈ 2 కలిపితే మహాపురాణ అంటారు. దీన్నే త్రిశస్తిలక్షణ మహాపురాణ అని కూడా అంటారు. సో ఇది ఒక జైన్ టెక్స్ట్, జైన్ టీచింగ్స్కి సంబంధించిన బుక్ అనమాట ఇది. కాబట్టి సో ఫోర్త్ది వచ్చేసి జైన్ టెక్స్ట్ అంటున్నాం. ఇంకా మిగిలిండేది ఏంటి, పరిశిష్ట పర్వన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశిష్ట పర్వన్ ఇది ఆల్సో నోన్ యాజ్ ఏం బుక్స్ అంటే ఈ బుక్లకున్న ఇంకో పేర్లు కూడా మనం చూసుకోకపోతే ఇట్లాగే ఇబ్బంది పడతామన్నమాట. పరిశిష్ట పర్వన్ అనే ఇచ్చారు కాబట్టి ఈజీగా గుర్తుపట్టచ్చు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటి అని అంటే స్థవిరవాలి చరిత్ర అని కూడా అంటారు. సో స్థవిరావళి చరిత్ర అన్న పరిశిష్ట పర్వన్ అన్న ఒకటే. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్థవిరావళి చరిత్ర అనమాట. కానీ ఇక్కడ కూడా స్థవిరవాలి చరిత్ర అని పేరు చూడంగానే ఈ స్థవిరవాదెన్స్ అనేది కూడా జైన్ రిలేటెడ్దే కాబట్టి
ఇది కూడా జైన్ టెక్స్ట్ అని ఈజీగా పెట్టేయచ్చు ఇలా ఇచ్చినా కూడా, ఓకేనా. లేదా పరిశిష్ట పర్వన్ అని ఇచ్చిన, అది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ బుక్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ 12th century బై హేమచంద్ర అనే అతను, హేమచంద్ర అనే రైటర్ సాంస్క్రిట్లో పరిశిష్ట పర్వన్ అనే దాన్ని రాయడం జరిగింది. సో ఇది ఒక జైన్ టీచర్స్కి సంబంధించిన స్టోరీస్కి సంబంధించిన బుక్ అనమాట ఇది, ఓకేనా. జైన గురువుల యొక్క కథలు పరిశిష్ట పర్వన్, దీన్నే స్థవిరవాలి చరిత్ర అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి మనకి పరిశిష్ట పర్వన్ అండ్ త్రిశస్తి లక్షణ మహాపురాణ ఈ రెండు మాత్రమే జైన్ టెక్స్ట్లు, ఓకే. సో 1 and 3 బుద్ధిస్ట్ టెక్స్ట్లు కాబట్టి 2 and 4 is the correct answer. Answer is B for the 11th one, okay. Let us move on to the 12th question. 12th క్వశ్చన్ అగైన్ ఒక లిటరేచర్కి సంబంధించిందే. అయితే ఈసారి ఏం లిటరేచర్ ఇచ్చారు, సంగం లిటరేచర్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సంగం లిటరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి హిస్టరీలో. ఏన్షియంట్ ఇండియాలో సంగం ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంగం ఏజ్ అనేది ఏంటి, ఏన్షియంట్ సౌత్ ఇండియా అంటే పర్టికులర్గా తమిళనాడు రీజియన్ని అప్పటి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ని ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట ఈ సంగం లిటరేచర్ అనేది. ఆ కాలం నాటి సంగం పోయెట్స్ అప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఉన్న సబ్జెక్ట్స్నే అంటే అప్పుడున్న స్టోరీస్నే థీమ్గా తీసుకొని చాలా బుక్స్ రాయడం జరిగింది. సో యాక్చువల్గా దాన్ని సంగం అని ఎందుకు అంటారు అని అంటే అదొక ఏమంటారు అసెంబ్లీ ఆఫ్ పోయెట్స్ అనమాట. అందరు పోయెట్స్ అందరు కలిసి కూర్చొని ఒక అసెంబ్లీ అయితే ఒక చోట దాన్ని సంగమం అంటాం కదా, సంగం అట్లే వచ్చింది ఇది సంగం ఏజ్ అని దానికి పేరు. ఈ సంగం ఏజ్ని ప్యాట్రనైజ్ చేసిండేది మనకి మదురైలోని పాండ్యన్ కింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్యాట్రనేజ్లో ఈ సంగమ్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో ఆ సంగం లిటరేచర్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. సో సంగం లిటరేచర్ గురించి మనకి తెలిసి ఉండాలి. స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ సంగం లిటరేచర్. ఫస్ట్ ఏంటి, సంగం పోయమ్స్ ఆర్ డివాయిడ్ ఆఫ్ ఎనీ రెఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. అంటే డివాయిడ్ ఆఫ్ అంటే మెటీరియల్ కల్చర్కి సంబంధించి సంగం పోయమ్స్ ఏమీ చెప్పటం లేదు అన్నది ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ సంగం లిటరేచర్ అప్పుడు మనకి తెలిసి ఉండాలన్నమాట. మెటీరియల్ కల్చర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మెటీరియల్ కల్చర్ అంటే ఏదైనా కొన్ని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడడం, పనుల గురించి మాట్లాడడం అట్లాంటివి ఉన్నాయా లేవా అంటే సంగం లిటరేచర్ మొత్తం అదే ఉందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ గురించి, రైస్ పండించేవాళ్ళు, బార్లీ పండించేవాళ్ళు, క్యాటిల్ రేరింగ్ ఎలా చేసేవాళ్ళు, ఫిషింగ్ చేసేవాళ్ళు, ఐరన్ వాడేవాళ్ళు, ఇట్లా చాలా ఉన్నాయి సంగం లిటరేచర్లో. చాలా బుక్స్లో వీటికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది. సో సంగం పోయెట్స్ ఖచ్చితంగా మనకి ఆ టైంలో ఉన్న మెటీరియల్ కల్చర్ గురించి రెఫర్ చేసి రాయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ సి చూద్దాము. సంగం పోయమ్స్ హ్యావ్ నో రెఫరెన్స్ టు వారియర్ ఎథిక్ అని ఒకటి ఉంది. లాస్ట్ ఏముంది, సంగం లిటరేచర్ రెఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్ అని చెప్పి ఒకటి ఉంది. అండ్ కమింగ్ టు బి, స్టేట్మెంట్ బి ఏముంది, ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయెట్స్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం డి చూద్దాము, బికాస్ బి అండ్ సి ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నవి కాబట్టి ఫస్ట్ మనం స్టేట్మెంట్ డి గురించి చూద్దాం. సంగం లిటరేచర్ రెఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్ అంటే మ్యాజికల్ ఫోర్సెస్, వీళ్ళు మాయలు మంత్రాలు అట్లాంటి వాటిని నమ్మటం లేదు, అవి ఇర్రేషనల్ అని చెప్పి సంగం లిటరేచర్ చెప్తోంది అని ఉంది కదా ఇక్కడ స్టేట్మెంట్. కానీ ఇది తప్పు. ఎందుకు అనంటే సంగం లిటరేచర్లో మనకి అనంకు అనే పదం ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ అనంకు అనేది ఏంటి అనంటే ఇట్ మీన్స్ ఏమంటారంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే అంటే ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్కి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి అని చెప్పి నమ్మడాన్ని అనంకు అని చెప్పి పిలుస్తారనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డాలరు లేదంటే ఏదైనా ఒక తాయితు ఇట్లాంటి వాటికి అంటే అది కట్టుకుంటే ఏదో జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది అట్లా బిలీవ్ చేస్తాం కదా. అంటే కొన్ని ఆబ్జెక్ట్స్కి కొన్ని మ్యాజికల్ పవర్స్ని అప్లై చేస్తాం కదా. సో అట్లాంటి వాటి గురించి చాలా ఉందన్నమాట. అంటే కొన్ని ఉంగరాలకు లేదంటే కొన్ని అదే లైక్ యాజ్ ఐ సెడ్ ఏదైనా డాలర్కి లేదంటే కొన్ని ఏదైనా ఒక బుక్కి అట్లా కొన్ని ఆబ్జెక్ట్స్కి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పి సంగం పోయెట్స్ వాళ్ళు నమ్మి వాళ్ళ బుక్స్లో రాయడం జరిగిందనమాట. దాన్ని అనంకు అని చెప్పి పిలుస్తాం. సో కాబట్టి వాళ్ళు మ్యాజికల్ ఫోర్సెస్ ఇర్రేషనల్ అని చెప్పి ఎందుకు అన్నట్టు అనలేదు కదా. సో కాబట్టి డి కూడా తప్పే అవుతుంది.
ఇంకా కమింగ్ టు బి అండ్ సి. బి ఏమంటున్నారు, సి ఏమంటున్నారు, వారియర్ ఎథిక్స్కి సంబంధించి ఏమాత్రం చెప్పలేదు, వారియర్స్కి సంబంధించి ఏం చెప్పలేదు అని ఒకటి. ఇంకోటి బి ఏంటి, సంగం పోయెట్స్ సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ గురించి తెలుసు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనము అంతా కలిపి ఒకసారి మాట్లాడుకుందాం రెండింటి గురించి. యాక్చువల్గా సంగం లిటరేచర్లో మనకి ఈ డివైడెడ్ ద ఏన్షియంట్ సౌత్ ఇండియన్ సొసైటీ, పర్టికులర్గా ఆ తమిళ్ సొసైటీని వాళ్ళు ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు అని అంటే, అరాసర్ అని ఒక క్లాసు, అనంతార్ అని ఒక క్లాసు, అనంతనార్ లేదా అనంతర్, థర్డ్ది వచ్చేసి వెల్లలార్, అండ్ ఫోర్త్ వచ్చేసి కడసియార్. ఇట్లా 4 కేటగిరీస్గా 4 క్లాసెస్గా ఆ కాలం నాటి సొసైటీని డివైడ్ చేశారు. అరాసర్ అంటే అరిస్టోక్రాటిక్ గ్రూప్ ఉంటుంది కదా, రూలింగ్ క్లాస్, వీళ్ళని అరాసర్ అని చెప్పి పిలుస్తారు. అనంతార్ అంటే ప్రీస్ట్లీ క్లాస్ అన్నమాట. వెల్లలార్స్ అంటే ఎవరు అని అంటే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, భూస్వాములు, వాళ్ళని వెల్లలార్స్ అని చెప్పి పిలుస్తారనమాట. ఈ వెల్లలార్ అంటే ఏంటి అని కూడా ప్రీవియస్గా ఉత్త వెల్లలార్ అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్, దిస్ టర్మ్ రెఫర్స్ టు అని చెప్పి కూడా ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు. సో వెల్లలార్ అంటే ఎవరు, ల్యాండ్ లార్డ్స్. ఇంకా కడసియార్ అంటే లోవర్ క్లాస్, కడ అని అంటేనే లాస్ట్ అని చెప్పి తమిళ్లో. సో కడసియార్ అంటే అట్టడుగు వర్గం వాళ్ళు, అంటే లోవర్ క్లాస్ పీపుల్ అని. సో ఇంత క్లియర్గా డివిజన్ ఆఫ్ క్లాసెస్ జరిగింది కదా. సో సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ సిస్టంలో సొసైటీని ఇట్లా క్లాసిఫై చేయడం జరిగింది సంగం లిటరేచర్లో. అరాసర్ అని, అనంతర్ అని, వెల్లలార్ అని, కడసియార్ అని. మళ్ళీ ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క చీఫ్ డైటీ ఉంటారనమాట. వాళ్ళు చేసే పనులకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క డైటీ ఉండడం, ఒక అంటే మెయిన్ దేవుడు ఉంటారు కదా, సో అట్లా ఉండడం జరిగిందనమాట. సో ఇంత క్లియర్గా సంగం లిటరేచర్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఏమంటున్నాము, ఈ వీళ్ళు వారియర్ క్లాస్ గురించి కూడా చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. ఎవరంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా, ఈ అరాసర్తో పాటు వీళ్ళను అసిస్ట్ చేయడానికి వారియర్ క్లాస్ ఉంది అని చెప్పి. సో నో రెఫరెన్స్ అనేది తప్పవుతుంది. అండ్ సోషల్ క్లాసిఫికేషన్ వీళ్ళు చేశారు అని ఇంత క్లియర్గా తెలుస్తుంది కదా. సో కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయెట్స్. వాళ్ళు చాలా క్లియర్గా క్లాసిఫై చేయడం జరిగింది సొసైటీని. ఓకేనా. సో ఇది 12th దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సోషల్ క్లాసిఫికేషన్ వాజ్ నోన్ టు సంగం పోయెట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్ us move on to the 13th question. 13th question వచ్చేసి, యోగ వాసిష్ట వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ బై నిజాముద్దీన్ పానిపటి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఎవరి టైంలో మనకి ఈసారి చూసినట్టయితే క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ లిటరేచర్కి సంబంధించినవే వచ్చాయి కదా. యోగ వాసిష్టం అనేది పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరని కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఎవరంటే నిజాముద్దీన్ పానిపటి అని. అయితే ఎవరి టైంలో ఇది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అని ఉంది. అయితే ఫస్ట్ మనము యోగ వాసిష్ట గురించి కొన్ని పాయింట్స్ చూద్దాము. యోగ వాసిష్ట అనేది ఏంటి అనంటే, ఇట్ వాజ్ రిటర్న్ బై ఎవరు అనంటే వాల్మీకి మహర్షి రాసిండేది యోగ వాసిష్టం అనేది. ఏంటిది యోగ వాసిష్ట అనేది ఏం చెప్తుంది అనంటే, ఇది యాక్చువల్గా వాల్మీకి మహర్షి సాంస్క్రిట్లో రాయడం జరిగిందనమాట. ఇది అద్వైత వేదాంతం గురించి మాట్లాడుతుంది. ఈ అద్వైత వేదాంతము ఇక్కడ దీనికి యోగ వాసిష్టం అని పేరు ఎందుకు వచ్చింది అనంటే, వశిష్ఠ మహర్షి లార్డ్ రామాకి దీని గురించి చెప్పినట్టు, యోగా గురించి అద్వైతం గురించి చెప్పినట్టు ఉంది. సో ఆయన వశిష్ఠ మహర్షి లార్డ్ రామాకి ఏమైతే చెప్పారో యోగా అండ్ అద్వైత ఫిలాసఫీ గురించి, అద్వైత వేదాంతం గురించి, అది యోగ వాసిష్ట అనే పేరుతోటి వాల్మీకి రాయడం జరిగింది. ఇది ఎంత ఫేమస్ అనంటే, ఇది యాక్చువల్గా ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి అనంటే, మహాభారతం తర్వాత అత్యంత పెద్ద బుక్ కింద దీన్ని చెప్తారు యోగ వాసిష్టంని. అండ్ ఇట్ హ్యాస్ 32,000 శ్లోకాస్ ఇన్ ఇట్. యోగ వాసిష్టంలో మొత్తం 32,000 శ్లోకాలతో కూడిన బుక్ ఇది. మహాభారతం తర్వాత అతిపెద్ద బుక్ అన్నమాట, సాంస్క్రిట్లో రాసింది. సో ఈ యోగ వాసిష్టం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. దీన్ని రకరకాల లాంగ్వేజెస్లోకి అందరూ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ముఘల్ డైనాసిటీ టైంలో ఈ యోగ వాసిష్టం అనే బుక్ని పర్షియాలోకి కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎవరు చేశారు? పర్షియన్ లాంగ్వేజ్లోకి నిజాముద్దీన్ పానిపట్టి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నిజాముద్దీన్ పానిపట్టి ఎవరి టైంలో చేశారు అంటే, డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అక్బర్ రూల్ చేస్తున్న టైంలో, అక్బర్ టైంలో మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఇట్ వాస్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జహంగీర్ అనమాట. ఓకే,
సో అక్బర్ టైంలో మొదలుపెట్టి జహంగీర్ టైంలో కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి జహంగీర్ ఆప్షన్ లేదు కాబట్టి మనకు డౌటే లేకుండా ఆన్సర్ అక్బర్ అని చెప్పి పెట్టేయచ్చు. సో యోగ వాసిష్ట వాస్ ట్రాన్స్లేటెడ్ టు పర్షియన్ బై నిజాముద్దీన్ పానిపట్టి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అక్బర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఆయన అది ట్రాన్స్లేట్ చేశాక పర్షియన్కి ఆయన పర్షియన్ లాంగ్వేజ్లో పెట్టిన పేరు వచ్చేసి జుగ్ బాసిస్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. జుగ్ బాసిస్ట్ అన్న పేరుతోటి ఈయన పర్షియన్ లాంగ్వేజ్లోకి యోగ వాసిష్టాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు ద 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ మళ్ళీ సంగం లిటరేచర్కి సంబంధించిందే వచ్చింది చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ వట్ట కిరుటల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సంగం పోయమ్స్ అని చెప్పి వచ్చింది. ఇట్లాంటి టర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పాను వెల్లలార్ అంటే ఏంటి అని ఇచ్చారు అని. సేమ్ ఇప్పుడు వట్ట కిరుటల్ అంటే ఏంటి సంగం పోయమ్స్లో అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఇక్కడ మనము సంగం పోయమ్స్, సంగం లిటరేచర్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాము. ఇందాక కూడా వచ్చింది కదా మనకి. సంగం లిటరేచర్ని మనము 2 థీమ్స్ కింద డివైడ్ చేసి చదువుతామన్నమాట. ఒకటి వచ్చేసి అగం అని చెప్పి ఒక థీమ్, ఇంకోటి వచ్చేసి పురం అని ఇంకో థీమ్. 2 మెయిన్ థీమ్స్ ఉంటాయి సంగం లిటరేచర్లో, అగం ఇంకా పురం అని చెప్పి. అగం అంటే ఏంటి, అగం లేదా అహం అని కూడా అంటారు. ఇదేంటంటే మొత్తం లవ్ స్టోరీస్. ఈ అగం అనే థీమ్ వచ్చేసి లవ్ బేస్డ్ రైటింగ్స్ అనమాట. పురం అనేది ఏంటి అని అంటే వార్కి సంబంధించిన బుక్స్ అనమాట. ఇవి పురం అనేది ఇదొక థీమ్. సో దీంట్లో ఈ పురం అనే కేటగిరీ కింద రాయబడినటువంటి వార్స్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అంతా కూడా ఒక హీరో ఉంటాడు, అతనికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఆఫ్ ద హీరోని ఏమని అంటాము, ఆ హీరో యొక్క గోల్ ఏమై ఉంటుంది అని అంటే పుకల్ అని అంటారు. పుకల్ అనేది ఆ హీరో యొక్క గోల్. పుకల్ అంటే ఏంటి అని అంటే పేరు, ఫేమ్ లేదా గ్లోరీ. అంటే ఒక యుద్ధంలో గెలిచి పేరు తెచ్చుకోవడం అనేది ఆ హీరో యొక్క గోల్గా ఈ మొత్తం స్టోరీ నడుస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ హీరో కనుక అంటే ఎవరైతే ఆ మెయిన్ అతను ఎవరైతే ఉంటాడో అతను కనుక తన ఆపోజిట్ పర్సన్ చేతిలో ఒక యుద్ధంలో ఓడిపోతే అప్పుడు ఆ ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సంగం లిటరేచర్లో. ఏమని అంటారంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి నాటుకల్ ట్రెడిషన్ అని చెప్పి ఉంటుందన్నమాట. తమిళనాడులో ఇప్పుడు కూడా మనం ఇది చూడొచ్చు. నాటుకల్ ట్రెడిషన్ అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి శిల్పాలు చెక్కి వాళ్ళని దేవుళ్ళలాగా పూజించడం. ఇదే మనకి ఏన్షియంట్ ఆంధ్రాలో కూడా ఉంది. దాన్ని మనము వీరగల్లు ట్రెడిషన్ అని చెప్పి పిలుస్తాం. వీరగల్లు అంటే యుద్ధంలో చనిపోయిన వీరులకు శిల్పాలు అంటే అక్కడ వాళ్ళు చనిపోయిన చోటు ఏదైతే ఉందో అక్కడ శిల్పాలను పెట్టి వాళ్ళకి గుర్తుగా వాళ్ళని దేవుళ్ళలాగా పూజించడం. ఎందుకంటే యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి నమ్ముతారనమాట. సో దీన్ని నాటుకల్ ట్రెడిషన్ అంటారు. ఒకవేళ యుద్ధంలో గనక ఒక వ్యక్తి చనిపోలేదు బట్ ఓడిపోయాడు అనుకుందాం. అప్పుడు అతను ఏం చేస్తాడు అని అంటే బలవంతంగా ఆహారం ఏది తీసుకోకుండా అతను అండ్ అతని క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహారం తినకుండా అదే పనిగా ఉపవాసం లాగా ఉంటూ చనిపోవడం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నట్టు కదా. సో దాన్ని వట్ట కిరుటల్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే అలా చేయకపోతే వాళ్లకు స్వర్గం రాదు అని చెప్పి అనుకుంటారు అనమాట. అంటే యుద్ధంలో వెన్ను చూపి వచ్చేసాడు కాబట్టి అతనికి స్వర్గం రాదు. కాబట్టి అందుకోసం అట్లా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఇట్లా స్టార్వేషన్, ఏమి తిండి తినకుండా చనిపోతే అప్పుడు యుద్ధంతో చనిపోయిన వాడి కింద లెక్క అని చెప్పి నమ్ముతారు. ఇంకా కొంతమంది ఒకవేళ యుద్ధంలో చనిపోకుండా ఓడిపోయిన వాళ్ళైతే అదే పనిగా వాళ్ళని వాళ్ళే చంపుకొని మరి యుద్ధ భూమిలో చనిపోయేవాళ్ళు అనమాట. అంత బలంగా నమ్మేవాళ్ళు అనమాట యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి స్వర్గం వస్తుంది అని చెప్పి సంగం టైంలో. సో ఇవన్నీ మనకి ఆ సంగం లిటరేచర్ బుక్స్లో ఉన్నాయి. సో వట్ట కిరుటల్ అంటే ఏంటి అంటే సంగం పోయమ్స్లో ఏ కింగ్ డిఫీటెడ్ ఇన్ అ బ్యాటిల్ కమిటింగ్ రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్. తిండి తినకుండా తనను తాను చంపుకోవడము, సూసైడ్ చేసుకోవడాన్ని వట్ట కిరుటల్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో ఇది సంగం పోయమ్స్లో పురం అనే థీమ్ తోటి రాయబడిన బుక్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 14th దానికి ఆన్సర్ ఏంటి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. లెట్ us మూవ్ ఆన్ టు ద 15th క్వశ్చన్.
15th ఏంటి అంటే విత్ రెఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ హిస్టారికల్ పర్సన్స్ ఆల్సో నోన్ యాజ్. అంటే అతను బుద్ధిజమా జైనిజమా అతను రిలేటెడ్ ఏది ఇది అనేది అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి ఆర్యదేవ జైన్ స్కాలర్ అని, తర్వాత డిగ్నాగా బుద్ధిస్ట్ స్కాలర్, నాదముని వైష్ణవ స్కాలర్ అని చెప్పి 3 ఇచ్చి హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎన్ని పెయిర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయని, ఇది ఆర్యదేవ జైనా కాదా, దిగ్నాగా బుద్ధ కాదా, నాదముని వైష్ణవ కాదా అని అడగలేదు, ఎన్ని పెయిర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అడుగుతున్నారు. సో అప్పుడు మనకి ఇది తెలియాలంటే ఫస్ట్ ఏం తెలియాలి, ఒక్కొక్కరి గురించి తెలియాలి కదా. ఫస్ట్ ఆర్యదేవ గురించి చూద్దాం. ఈ ఆర్యదేవ ఎవరు అని అంటే ఈయన 3rd సెంచురీకి సంబంధించిన ఒక స్కాలర్ అనమాట. అయితే ఇతను మనకి ఎవరు అనంటే ఆచార్య నాగార్జున ఉన్నాడు కదా, ఈ ఆచార్య నాగార్జున యొక్క శిష్యుడు ఆర్యదేవ. సో ఆచార్య నాగార్జున అంటే ఎవరు, మహాయాన బుద్ధిజంకి ఫౌండర్ కదా ఈయన. సో మాధ్యమిక ఫిలాసఫీ చెప్పాడు, మహాయాన బుద్ధిజం యొక్క ఫౌండర్. సో ఆచార్య నాగార్జునకి ఆర్యదేవుడు శిష్యుడు అని అంటే ఏమని అర్థము, ఆర్యదేవ కూడా బుద్ధిస్ట్ స్కాలరే. సో కాబట్టి జైన్ స్కాలర్ కాదు. సో 1 ఈజ్ రాంగ్, ఫస్ట్ పెయిర్ తప్పు. ఓకే, నెక్స్ట్ రెండోది దిగ్నాగా చూద్దాం. దిగ్నాగా వచ్చేసి సెకండ్ వచ్చేసి ఎవరు, దిగ్నాగా అని ఉంది మనకి. ఈ దిగ్నాగా ఎవరు అని అంటే 6th సెంచురీకి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ మాంక్ అనమాట. ఈయన 6th సెంచురీకి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ మాంక్ ఈయన. అండ్ ఈ దిగ్నాగా వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ లాజిక్ అంటారు, హేతువాదం అంటారే, హేతు విద్య అని. సో ఈ హేతువాదానికి ఫాదర్ లాంటి వాడు దిగ్నాగా, ఈయన లాజిక్కి ఫౌండర్ అనమాట. సో ఈ దిగ్నాగా బుద్ధిస్ట్ మాంక్ కదా, కాబట్టి ఇతను బుద్ధిస్ట్ స్కాలర్. సెకండ్ పెయిర్ కరెక్ట్, దిగ్నాగా బుద్ధిస్ట్ స్కాలర్ ఈజ్ కరెక్ట్ పెయిర్. థర్డ్ది వచ్చేసి నాదముని వైష్ణవ స్కాలర్ అని అంటున్నారు. ఈ నాదముని ఎవరు అని అంటే ఈ నాదముని యాక్చువల్గా పేరు వచ్చేసి రంగనాథముని. ఈయన పేరు రంగనాథమునినే నాదముని అని కూడా పిలుస్తారు. ఈ రంగనాథముని వచ్చేసి ఈయన ఏం రాశాడు అని అంటే నాలాయిర్ దివ్య ప్రబంధం అని చెప్పి ఒకటి, దివ్య ప్రబంధం అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఇంకా యోగ రహస్య అని చెప్పి, తర్వాత న్యాయతత్వ అని చెప్పి ఇట్లా 3 బుక్స్ రాయడం జరిగింది. అయితే వీటన్నిటిలోకి నాలాయిర్ దివ్య ప్రబంధం చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. ఈ నాలాయిర్ దివ్య ప్రబంధం అనేది ఏంటి అని అంటే మామూలుగా మనకి వైష్ణవ మత గురువుల్ని ఆళ్వార్లు అని చెప్పి పిలుస్తారు కదా. శైవ మత గురువులను వచ్చేసి నాయనార్లని, వైష్ణవ మత గురువుల్ని ఆళ్వార్లు అని చెప్పి పిలుస్తారు. అట్లా ఆ ఆళ్వార్ల అందరి చరిత్రని నాలాయిర్ దివ్య ప్రబంధం అనే పేరుతోటి రాయడం జరిగింది. అది రాసింది ఎవరు అనంటే రంగనాథముని. సో ఆబ్వియస్లీ ఈయన వైష్ణవ స్కాలరే అవుతాడు. సో దిగ్నాగా బుద్ధిస్ట్ స్కాలర్ కరెక్టే, సెకండ్ పెయిర్. థర్డ్ పెయిర్ నాదముని వైష్ణవ స్కాలర్ కూడా కరెక్టే. సో 2 and 3 ఆర్ కరెక్ట్. ఆర్యదేవ జైన్ స్కాలర్ తప్పు కదా, ఈయన కూడా బుద్ధిస్ట్ స్కాలరే అవుతాడు. సో ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్స్ అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 2 pairs. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 16th అండ్ లాస్ట్ క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏమనుంది ఇక్కడ, విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సింపుల్గా ఇచ్చారు ఈ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమనుంది, ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూపా ఈజ్ బుద్ధిస్ట్ ఇన్ ఆరిజిన్. స్తూపా వాజ్ జనరల్లీ ఎ రిపాజిటరీ ఆఫ్ రెలిక్స్. స్తూపా వాజ్ ఎ వోటివ్ అండ్ కమ్మమరేటివ్ స్ట్రక్చర్ ఇన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీంట్లో 1 by 1 మనం చూద్దాం. అసలు స్తూపం అంటే ఏంటి, మామూలుగా మనకు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే చైత్య అని ఒకటి, స్తూప ఒకటి, విహార, ఇట్లా 3 ఉన్నాయి కదా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో. ఈ 3 ఇంపార్టెంట్ కదా, స్తూప, చైత్య, విహార. చైత్యం అంటే ఏంటి అని అంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. విహార అంటే ఏంటి అంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్, అంటే ఊరికే ఉండడానికి నివాస గృహం లాంటిది, హోటల్స్, రిసార్ట్స్ అట్లా ఎట్లుంటాయో అట్లాంటివి విహారాస్. మరి స్తూప అంటే ఏంటి అని అంటే జనరల్గా స్తూపాలు అంటే ఏంటి అని అంటే సెకండ్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది కరెక్ట్. ఇట్ ఈస్ అ రిపాజిటరీ ఆఫ్ రెలిక్స్, అంటే అస్థికలు నిలువ ఉంచే చోటు. రెలిక్స్ అంటే గుర్తులు. సో ఎవరివి, బుద్ధుడి యొక్క గుర్తులను నిలిచి దాని మీద ఒక మౌండ్ లాగా ఒక ఇట్లా ఏమంటారు, ఇలాంటి షేప్లో ఒకటి కడతారు కదా, దాన్ని స్తూపం అని చెప్పి పిలుస్తారు. వాటి కింద బుద్ధుడి యొక్క రెలిక్స్ని, ఆయన అస్థికలని స్టోర్ చేస్తారు, లేదా ఆయన వాడిన వస్తువులని, ఆయన గుర్తులని స్టోర్ చేసే ప్లేస్ని దాని మీద ఒక మౌండ్ లాంటిది కడితే దాన్ని స్తూపం అని చెప్పి పిలుస్తారు. ఇది స్తూపం అంటే.
అయితే ఈ స్తూపాస్ 2 కేటగిరీలుగా ఉంటాయి. అదే మన థర్డ్ స్టేట్మెంట్. ఏంటది అని అంటే వోటివ్ స్తూపాస్ అని, కమ్మెమరేటివ్ స్తూపాస్ అని 2 కేటగిరీలుగా ఉన్నాయన్నమాట. వోటివ్ స్తూపాస్ అంటే ఏంటి అంటే జనరల్గా ఏవైనా ఇంపార్టెంట్ స్తూపాస్ ఉంటాయో అక్కడ జనరల్గా పీపుల్ వచ్చి ఏదైనా పూజలు అవి చేసుకోవడం కోసం, అంటే ధ్యానం అవి చేసుకోవడం కోసం అని చెప్పి కట్టే వాటిని వోటివ్ స్తూపాస్ అంటారు. వీటినే ఉద్దేశిక స్తూపాలు అని కూడా అంటారు. ఉద్దేశిక స్తూపాస్ ఆల్సో నోన్ యాజ్ వోటివ్ స్తూపాస్. అండ్ రెండో కేటగిరీ ఏంటి, కమ్మెమరేటివ్ స్తూపాస్. కమ్మెమరేటివ్ స్తూపాస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే బుద్ధుడి లైఫ్ తోటి రిలేట్ అయి ఉన్న ప్లేసెస్లో కట్టే వాటిని కమ్మెమరేటివ్ స్తూపాస్, అంటే ఆయనకి గుర్తుగా కదా. సో బుద్ధుడి యొక్క లైఫ్ ఈవెంట్స్ అంటే సారనాథ్లో ఇప్పుడు ఫస్ట్ శర్మాన్ ఇచ్చిన ప్లేసు, లేదంటే ఆయన గయాలో ఆయనకి జ్ఞానోదయం అయిన ప్లేసు, లేదా డెత్ ఎక్కడైంది అక్కడ. సో అక్కడ ఆయన లైఫ్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవేవైతే జరిగాయో అక్కడ కట్టే స్తూపాలు. అండ్ అక్కడ ఆయన అస్థికలు ఉంటాయి, లేదా ఆయనకు సంబంధించిన గుర్తులు, ఆయన క్లోత్స్ కానీ ఏవైనా అట్లాంటి వాటిని, ఆయన వాడిన వస్తువులు కానీ వాటిని పెట్టి దాని మీద ఒక స్తూపం కడితే దాన్ని కమ్మెమరేటివ్ స్తూప అంటాము. వీటినే ఇంకోటి వోటివ్ స్తూపాస్ని ఉద్దేశిక స్తూపాలు అని అన్నట్టు కమ్మెమరేటివ్ స్తూపాస్ని వచ్చేసి పారిభోజిక స్తూపాస్ అని కూడా పిలుస్తారు. పారిభోజిక స్తూపాస్ అని చెప్పి. సో ఇట్లా 2 రకాల స్తూపాలు ఉంటాయన్నమాట. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. స్తూపాస్ వాజ్ జనరల్లీ రెపాజిటరీ ఆఫ్ రిలిక్స్ అనేది కరెక్టే. స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. ఇట్ వాజ్ వోటివ్ అండ్ కమెమరేటివ్ స్ట్రక్చర్ 2 ఉన్నాయి కదా. సో కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ విషయానికి వద్దాం. ఏమంటున్నారు, ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూపా ఈజ్ బుద్ధిస్ట్ ఇన్ ఆరిజిన్. ఇది తప్పు. ఎందుకంటే ఇది పాపులర్ అయ్యిండేది బుద్ధిజం వల్ల, కానీ దీని ఆరిజిన్ బుద్ధిజంలో లేదు. స్తూపాలు అనేవి బుద్ధిజం కన్నా ముందు నుంచే ఉన్నాయి. ఎక్కడున్నాయి అని అంటే స్తూపా ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద టైంలోనే ఉన్నాయి. ఋగ్వేద తర్వాత అధర్వణ వేదాలో ఉంది, తర్వాత తైత్రీయ ఉపనిషత్ అని ఉంది కదా మనకి, దాంట్లో కూడా మనకి స్తూపాకి సంబంధించిన మెన్షన్ ఉంది. అయితే పేరు స్తూపా అని కాకపోయినా ఎస్తుకా అన్న పేరుతోటి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్తుకా అంటే ఋగ్వేదంలో స్తూపంకి సమానం, అంటే ఇట్లాంటి ఒక మౌండ్ లాంటిదే. సో ఋగ్వేద టైంలోనే స్తూపాకి సంబంధించి ఉంది. సో దాని ఆరిజిన్, ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూపా ఈజ్ నాట్ బుద్ధిస్ట్ ఇన్ ఆరిజిన్, ఇది వేదిక్ ఇన్ ఆరిజిన్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అనమాట. 2 and 3 ఓన్లీ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవి 2022 ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మనం నెక్స్ట్ సెషన్లో 2021 ఇయర్లో హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ని అనలైజ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.